అసలు లాంగ్ టర్మ్ అనే ఆలోచనే మంచిది కాదు. దానివల్ల బాగుపడేది ఎవరంటే ఆ లాంగ్ టర్మ్ నిర్వహించే విద్యా సంస్థలు. తల్లిదండ్రులకి ఏం ఉపయోగం లేదు, విద్యార్థులకు ఏం ఉపయోగం లేదు. కావాలంటే మీరు లాంగ్ టర్మ్ చదివిన వారితో మాట్లాడండి. వాళ్ళే చెప్తున్నారు మేము సమయం వృధా చేశామని. పోయిన సంవత్సరం నీటు చాలా సులభంగా ఉంది, ఈ సంవత్సరం చాలా కష్టతరమైంది, భవిష్యత్తులో కూడా మరింత కష్టతరం అవుతుంది. కనుక మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఉన్న వాటిలో మంచి కోర్సుని ఎంపిక చేసుకోండి. మీకు ఒక సలహా ఇస్తున్నాను, విదేశీ విద్య గురించి ఆలోచనే చేయవద్దు. విదేశీ విద్యకు భారతదేశంలో గుర్తింపే లేదు. 18 నవంబర్ 2021 తేదీన నేషనల్ మెడికల్ కమిషన్ గెజిట్లో విదేశీ విద్యకు గుర్తింపు లేదని ప్రకటించడం జరిగింది. దీనికి పార్లమెంటు కూడా ఆమోదం పొందింది. దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు కొంతమంది తల్లిదండ్రులు. సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం విదేశీ విద్యను, వైద్య విద్యను గుర్తింపు రద్దు చేయటం సహేతుకం, సబబు, కరెక్టే అని చెప్పి మద్దతు ఇచ్చారు. మీరు టీవీలలో, పత్రికలలో వచ్చే ప్రకటనలు విదేశీ విద్య గురించి అరగంట సేపు టీవీల్లో కన్సల్టెంట్లు, ఏజెంట్లు, బ్రోకర్లు చెప్తుంటారు. అది చూసి తల్లిదండ్రులు, విద్యార్థులు మోసపోవద్దు. పత్రికల్లో ప్రకటనలు చేస్తున్నారు. మీరు ఈ విదేశాలకు విద్యకు వెళితే ఇక భారతదేశము తిరిగి వచ్చి ఎఫ్ఎంజీ పరీక్ష రాసే అవకాశము లేదు, ఉండబోదు. శాశ్వతంగా భారతదేశం నుంచి బయటికి వెళ్ళి గల్ఫ్ దేశాల్లోనో, అమెరికాలోనో, ఆస్ట్రేలియానో, లండన్లో సెటిల్ అవ్వాలి. కానీ ఈ ఎఫ్ఎంజీ పరీక్ష రాసే వెసులుబాటు లేదు. ఎవరైతే వైద్య విద్యార్థులు 18 నవంబర్ 2021 ముందు విదేశాలలో అడ్మిషన్లు పొందారో వారు మాత్రమే ఎఫ్ఎంజీ పరీక్ష రాసే అర్హత ఉన్నదని గెజిట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ తెలియజేస్తూ ఉంది. కనుక మోసపూరితమైన విదేశీ విద్య ప్రకటనలకు బలి కావద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నాను.